హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు టీసీఎస్ ఫ్రీ ఎన్క్యూటీ పీవైక్యూ సిరీస్. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే రీజనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్, అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి అండ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చి 25th అండ్ 26 టూ డేట్స్ ఉన్నాయి. ఒకసారి మెయిల్ చెక్ చేసుకోండి. అండ్ కొంతమందికి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవ్వట్లేదు. సో యాజ్ ఆఫ్ నో డోంట్ వరీ మచ్ అబౌట్ ఇట్. మీకే కాదు, చాలా మందికి ఇలానే ఇష్యూ ఉంది. సో ఒక్కసారి అందులో హెల్ప్ లైన్ ఈమెయిల్స్ ఉంటాయి కదా, వాటికి మెయిల్ చేయండి. లేదంటే ప్లీజ్ వెయిట్ ఫర్ అ వైల్ అండ్ చూడండి. అప్పటికే అవ్వట్లేదంటే యూ కెన్ డూ దాట్. అండ్ previous videos lo we have already discussed few of the PYQs from other segments as well, like aptitude, reasoning, verbal adanta. So I'll be putting the playlist link in the description. So if you're preparing for TCS, you can check it out. Okay, fine. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. సో ఇక్కడ ఏదైతే ఉందో సిమిలర్ ప్యాటర్న్ లో మనకి ఈ 4 ఆప్షన్స్ లో ఏవైతే ఉన్నాయో అది మనం చూస్ చేసుకోవాలి. ఓకే, ఐ తర్వాత జేకేఎల్ +3 అని యాక్చువల్ గా వీళ్ళు నంబర్ కింద కన్వర్ట్ చేసుకుంటాం జనరల్ గా, బట్ అలా అక్కర్లేదు. ఇలా మీరు మాన్యువల్ గా కూడా కౌంట్ చేసుకోవచ్చు, బికాస్ జస్ట్ సిమిలారిటీస్ మాత్రమే అడిగారు కాబట్టి. ఓకేనా, తర్వాత క్యూ నుంచి వెనక్కి వెళ్ళాలి, ఆర్ఎస్టి. సో ఇలా వెళ్తే +3 అవుతుంది కాబట్టి ఇప్పుడు విల్ రైట్ -3. ఓకే, ఇటు నుంచే చూస్తున్నాం కాబట్టి. తర్వాత WXYZ +3, తర్వాత KLMN. ఓకే, సో -3 అన్నట్టు. ఓకే, సో +3 -3 +3 -3 అవుతుంది. అలా అవుతుందో లేదో కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ J KLM +3 అవుతుంది. తర్వాత WXYZ -3 అవుతుంది. తర్వాత IF GHI +3 అవుతుంది. తర్వాత VWXY -3 అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్. ఒకసారి మీ దగ్గర టైం ఉంది అన్నప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చెక్ చేయండి. MNO 2A అయింది, సో ఈ ఆప్షన్ అవ్వదు, ఫస్టే తీసేయచ్చు. తర్వాత JKL +3 అవుతుంది. తర్వాత W నుంచి వెనక్కి రావాలి, J2 కదా, కానీ ఇది చాలా గ్యాప్ ఉంది, సో ఇక్కడే ఎలిమినేట్ అయిపోతుంది. సేమ్ అలా మీరు చెక్ చేసుకుంటే ఈ మూడింటికి ఫాలో అవ్వట్లేదు, దీనికి మాత్రమే ఫాలో అవుతుంది. సో దాట్ విల్ బి ది ఆన్సర్. క్లియర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఇఫ్ A plus B means A is the sister of B, A minus B ఇదంతా మనకి ఇచ్చారు. దెన్ P minus Q plus R is equal to S. వీటికి ఏంటి అని అడుగుతున్నారు ఆన్సర్. ఓకేనా, వెయిట్. సో ఫస్ట్ P minus Q అంటే ఏంటి? P is the mother of Q. సో Q జెండర్ ఏంటో మనకు తెలియదు. P is the mother of Q and P is a female. ఫర్ దోస్ హు డోంట్ నో, సర్కిల్ తో మనం ఫీమేల్ ని రిప్రజెంట్ చేస్తాం, బాక్స్ తో మనం మేల్ ని రిప్రజెంట్ చేస్తాం, అండ్ డబుల్ లైన్ తో మనం కపుల్ ని రిప్రజెంట్ చేస్తాం, అండ్ సింగిల్ లైన్ తో ఆల్ అదర్ రిలేషన్షిప్స్ అన్నమాట. ఓకే, సో P is the mother of Q. అండ్ వన్ మోర్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జెండర్ తెలియనప్పుడు మనం మార్క్ చేయకూడదు మేల్ ఫీమేల్ అని చెప్పి. ఈవెన్ నేమ్ ఫీమేలా మేలా అని రిప్రజెంట్ చేస్తున్నా సరే మనం నేమ్ ప్రకారం వెళ్ళకూడదు. జస్ట్ వాళ్ళు ఎప్పుడైతే జెండర్ మనకి మెన్షన్ చేస్తారో అప్పుడు మాత్రమే మనం జెండర్ ఫిక్స్ అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు A is the mother of B, సారీ Q plus R కదా, సో Q is the sister of R అన్నట్టు. ఓకే, సో Q is the sister అంటే ఏంటి? ఫీమేల్ కదా, సో sister of R, which also means R is the child of P as well. Okay, and R equal to S అంటే R is the brother of S. So R is a male and is the brother of S, and S జెండర్ ఏంటో మనకు తెలియదు. ఓకేనా, సో ఏవి ఫాలో అవుతున్నాయి అని అడుగుతున్నారు. సి, ఇప్పుడు S is the daughter of P. P కి S డాటర్ అంటే, నేను మీకు ముందే చెప్పా కదా, మనకి ఎప్పుడైనా జెండర్ రిప్రజెంట్ చేయలేనప్పుడు మనం జెండర్ రాయకూడదు. ఓకే, సో S డాటర్ అవ్వరు, సన్ అవ్వరు, బికాజ్ మనకు తెలియదు కాబట్టి. సో ఈదర్ 1 అవ్వచ్చు లేదా 2 అవ్వచ్చు, ఆ రెండిట్లో ఏదో ఒకటే అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఓకే, అండ్ P ఇస్ ద సిస్టర్ ఆఫ్ R. P R కి సిస్టర్ కాదు, మదర్ అవుతారు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఓకే, సో S ఈదర్ సన్ అవ్వచ్చు లేదా డాటర్ అవ్వచ్చు కదా, సో ఈదర్ 1 or 2 ఫాలోస్. క్లియర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో గివెన్ బిలో ఇస్ అ క్వశ్చన్ ఫాలోడ్ బై 2 స్టేట్మెంట్స్ 1 and 2. ఇదంతా మనకి ఇన్ఫో ఇచ్చారు. డిసైడ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ సఫిషియంట్. ఓకే, సో వర్కింగ్ అలాన్ హౌ మెనీ డేస్ వుడ్ Q టేక్ టు డూ ద వర్క్, ఇది మనకి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఈ క్వశ్చన్ ని
కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలమో మనల్ని అడుగుతున్నారు. ఓకేనా? సో పి అండ్ క్యూ కెన్ డూ అ వర్క్ టుగెదర్ ఇన్ 8 డేస్. సో వర్క్ ఇన్ టైమ్‌లో ఎలా అంటే పి అలోన్ కెన్ డూ అ వర్క్ ఇన్ సమ్ డేస్, క్యూ అలోన్ కెన్ డూ అ వర్క్ ఇన్ సమ్ డేస్, పి ప్లస్ క్యూ అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ సమ్ డేస్. సో మనకి ఇదర్ పి అండ్ క్యూ ఇచ్చారనుకో మనం ఇది ఫైండ్ అవుట్ చేయగలం. ఆర్ ఎల్స్ పి అండ్ పి ప్లస్ క్యూ ఇచ్చారనుకో క్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సిమిలర్లీ క్యూ అండ్ పి ప్లస్ క్యూ ఇస్తే ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. లేదా ఏమీ ఇవ్వకుండా ఈ రెండిటికి మధ్య ఉన్న రిలేషన్ ఇచ్చినా సరే మనం ఏదో ఒక విధంగా ఇది ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ ఉంటది. ఓకే. సో పి అండ్ క్యూ కెన్ డూ అ వర్క్ టుగెదర్ ఇది ఒక్కటే ఇచ్చారు. దాంతో పాటు ఇదర్ క్యూ ఉండాలి, లేదంటే పి ఉండాలి, లేదంటే ఈ రెండిటికి రిలేషన్ అయినా తెలిసి ఉండాలి. ఓకేనా? సో అది మనకి ఇంకా చెప్పలేదు. సో దిస్ అలోన్ ఇస్ నాట్ సఫిషియెంట్ బట్ దిస్ ఇస్ రిక్వైర్డ్. ఓకే. పి అండ్ క్యూ ఆర్ ఈక్వల్లీ ఎఫిషియెంట్ ఇన్ డూయింగ్ ద సేమ్ వర్క్. చూసారా మనకి పి సింగిల్ గా ఇవ్వలేదు, క్యూ సింగిల్ గా ఇవ్వలేదు. కానీ పీకి క్యూకి మధ్యలో ఉన్న రిలేషన్ ఇచ్చారు. ఓకే. సో వీళ్ళిద్దరికి రిలేషన్ ఇచ్చారు కాబట్టి మనం ఎక్స్ అని కన్సిడర్ చేసుకుంటాం. ఈ రెండు కలిపి 8 డేస్ లో అని కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. సో దీన్ని బట్టి మనకి సాల్వ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో బోత్ మనకి స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 రెండు కావాలి. ఇది ఒక్కటే ఉన్న పని జరగదు, ఇది ఒకటే ఉన్న పని జరగదు. సో both 1 and 2 are required. So option C will be the answer. Clear? Let's go to the next one. సో ఈ క్వశ్చన్ చూడండి. PQRST are 5 friends who loves to ప్లే స్పోర్ట్స్. సో లాస్ట్ లో ఎవరు ఏ స్పోర్ట్స్ ఆడుతున్నారు అని చెప్పి మనల్ని అడుగుతున్నారు అనమాట. సో జనరలీ ఏంటంటే రీజనింగ్ అలాంటి వాటిలో ఆ క్వశ్చన్ ఏ అప్రోచ్ లో వెళ్ళాలో తెలుసుకోవడం ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ విల్ హ్యావ్ టు డూ. అంటే అది ఏ టాపిక్ కి సంబంధించింది ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనం ఏ అప్రోచ్ నుంచి వెళ్ళాలి అది మీరు ఫైండ్ అవుట్ చేశారంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ విల్ బి డన్. లేదంటే దాంతోనే మీకు చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ డోంట్ నో ది ఎగ్జాక్ట్ వే హౌ టు స్టార్ట్ సాల్వింగ్ ద క్వశ్చన్. ఓకే. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే పీక్యూఆర్ఎస్టీ ఆ 5 ఫ్రెండ్స్. సో ఫస్ట్ వాళ్ళది మనల్ని ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ డేటా, ఒకటి పర్సన్స్ది, ఇంకొకటి వాళ్ళు ఆడే స్పోర్ట్స్ది. 2 డిఫరెంట్ సెగ్మెంట్స్ కాబట్టి PQRST ఇలా తీసుకుందాం. అండ్ 3 డిఫరెంట్ సెగ్మెంట్స్ ఎలా ఉంటుందో కూడా అది నెక్స్ట్ క్వశ్చన్లో మనం చూద్దాం. ఓకేనా? ఫైన్. సో వాళ్ళు ఏం ఆడతారు? హాకీ, బ్యాడ్మింటన్, క్రికెట్, ఓకే, ఇంకేంటి వాలీబాల్ అండ్ దెన్ ఫుట్బాల్. ఓకే. సో పి అండ్ క్యూ లవ్ టు ప్లే ఫుట్బాల్. సో పి ఆడతారు ఫుట్బాల్ అండ్ క్యూ ఆడతారు ఫుట్బాల్. ఓకే. సో చిన్న జస్ట్ ఒక లైన్, అరే రే, సో చిన్న లైన్ ఒకటి ఇలా గీసుకుందాం జస్ట్ ఫర్ సెగ్రిగేటింగ్. ఓకే. ఎస్ అండ్ టి. ఓకే. సిమిలర్లీ అలాగే మరి సిమిలర్లీ అలానే వీళ్ళకి ఐఎమ్ సారీ ఫర్ ద బ్యాడ్ డ్రాయింగ్. ఇలా స్ట్రైట్ గా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఓకే. సో ఇలా మీరు డ్రా చేసుకుంటే క్లియర్‌గా ఉంటది. కానీ ఎగ్జామ్‌లో మీ దగ్గర టైం లేదు అంటే డోంట్ వరీ. ఇలా డ్రా చేసుకోకుండానే మీరు రాసుకోవచ్చు. కానీ జస్ట్ ఫర్ క్విక్ క్యాలిక్యులేషన్ జస్ట్ ఇలా స్పీడ్‌గా లైన్స్ డ్రా చేసాం. ఓకే. అండ్ క్యూ, ఆర్ అండ్ టీ లవ్ టు ప్లే క్రికెట్. సో క్యూ, ఆర్ అండ్ టీ క్రికెట్ ఆడతారంట. సో క్యూ క్రికెట్, ఆర్ క్రికెట్, టీ క్రికెట్. అండ్ దెన్ P, R and S love to play hockey. So P hockey, R hockey, S hockey. Okay. And then P, S and T love to play badminton. P badminton, S badminton, T badminton. And then Q, R and S love to play volleyball. So volleyball Q, R and S. Okay, so who loves to play hockey and badminton? So hockey and badminton ఆడేవాళ్ళు ఎవరెవరు? P and S కదా, ఆ రెండు కలిపి ఆడిన వాళ్ళు వీళ్ళిద్దరే. బట్ డస్ నాట్ లవ్ టు ప్లే క్రికెట్. వీళ్ళిద్దరూ ఎవరు క్రికెట్ ఆడకూడదు. పి క్రికెట్ ఆడరు అండ్ ఎస్ కూడా క్రికెట్ ఆడరు. సో బోత్ పి అండ్ ఎస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సి ఇందులో మనకి ఇక్కడ పర్సన్స్ ఇచ్చారు, ఇక్కడ వాళ్ళ ప్రొఫెషన్స్ ఇచ్చారు అండ్ వాళ్ళ సిటీస్ కూడా ఇచ్చారు. సో జనరలీ మీరు ఎగ్జామ్లో ఇలాంటి టేబుల్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మీరు పర్సన్స్ ని రిప్రజెంట్ చేస్తారు. ఓకే. అండ్ దెన్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్ ఎనీవేస్ సిటీస్ అండ్ ప్రొఫెషన్స్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీరు 4 లైన్స్ డ్రా చేసుకోవాలి. 1 2 3 4 అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. మీరు ఇలా టేబుల్ డ్రా చేసుకుంటేనే మీరు ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏబిసిడి అని 4 పర్సన్స్ గురించి ఇచ్చారు. ఓకే, వాళ్ళ పేర్లు. సో మీరు రాసుకోవడం కూడా ఏబిసిడి అని రాసుకోవచ్చు క్లియర్గా ఉండడానికి. ఓకేనా? వాళ్ళ ప్రొఫెషన్స్ చూడండి, డెంటిస్ట్, యాంకర్, ఎడ్యుకేటర్, ల్యాండ్స్కేపర్. ఓకే. సో డెంటిస్ట్, యాంకర్, ఎడ్యుకేటర్, ల్యాండ్స్కేపర్. ఓకే. ఎడ్యుకేటర్, ఆర్టిస్ట్, డెంటిస్ట్.
ఓకే. అండ్ సిటీస్ కూడా అలానే. క్యాల్కటా, ఇండోర్, లక్నో, పంజాబ్. ఓకే. సో క్యాల్కటా, ఇండోర్, లక్నో, పంజాబ్. మీరు జస్ట్ సిఐఎల్పి అని కూడా రాసుకోవచ్చు. బట్ క్వెషన్ చూసి మీరు ఆన్సర్ దగ్గరికెళ్ళే టైంలో ఏంటంటే, ఇక్కడ కూడా లైక్ ఇక్కడ కామన్‌గా ఏమున్నాయి? సి లేదు, ఐ లేదు, ఎల్ లేదు, పి సరే ఏదో ఒకటి ఇక్కడ కామన్‌గా ఏమైనా ఎల్ కామన్‌గా ఉన్నాయి కదా! సో, మీరు ముందు చూసినప్పుడు ఎల్ అని ఇక్కడ పెట్టడానికొస్తారు. ఇక్కడ పెట్టబోయి ఇక్కడ పెట్టేస్తారు. మన ఎగ్జామ్‌లో అందరం కంగారు పడతాం. ఆ కంగారులో ఏదో ఒకటి మిస్టేక్ అవుతది. అందుకే ఒక 2, 3 లెటర్స్ ఇలా రాసుకోండి. సో దట్ మీకు ఈజీగా ఉండేలా. బట్ పర్సన్స్ ఓన్లీ వీలో ఉన్నారు కాబట్టి ఏబీసీడీ అని రాసుకున్నాం. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలన్నమాట. ఓకే. వచ్చినా సరే బ్లండర్స్ చేయకుండా ఉండడానికి. ఫైన్. సో మనకిచ్చిన కండిషన్స్‌తో స్టార్ట్ చేద్దాం. ఉంటారు. అండ్ ఆర్తి ఈస్ నాట్ ఎ ల్యాండ్‌స్కేపర్ ఆర్ ఎడ్యుకేటర్. సో ఆర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ల్యాండ్‌స్కేపర్ కాదు, ఎడ్యుకేటర్ కాదు. ఓకే. And then the dentist is from Lucknow. ధృతి is an anchor. సో డెంటిస్ట్ ఫస్ట్ ఎవరో మనకు తెలియదు. సో అది పక్కన పెట్టేయండి ఆ స్టేట్మెంట్. ధృతి is an anchor. ఓకే. సో ధృతి యాంకర్. ఈ రెండు ఇలా పోతాయి. అండ్ ధృతి ఒక్కరే యాంకర్. తను తప్ప ఇంకెవరూ యాంకర్ కాదు. సో ఇలా తీసేసాం. అండ్ ధృతి ఓన్లీ యాంకర్ మాత్రమే, ఇంకేమీ కాదు. సో ఇలా మనం క్యాన్సిల్ చేసేయచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఏ అనే పర్సన్ కి ఈ 3 ఆప్షన్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఓన్లీ డెంటిస్ట్ మాత్రమే ఆప్షన్ ఉంది. సో తను డెంటిస్ట్ మాత్రమే. సో ఓన్లీ ఏ విల్ బి ద డెంటిస్ట్. ఇంకెవరు డెంటిస్ట్ అవ్వకూడదు. అండ్ ఏ విల్ బి ఓన్లీ డెంటిస్ట్, ఇంకేమీ ప్రొఫెషన్ కాదు. ఓకే. సో వాళ్ళు డెంటిస్ట్ గురించి ఏం చెప్పారో చూడండి. డెంటిస్ట్ ఈస్ ఫ్రమ్ లక్నో అని చెప్పారు. సో డెంటిస్ట్ ఎవరు? ఏ అనే పర్సన్. సో ఏ అనే పర్సన్ బిలాంగ్స్ టు లక్నో. అండ్ తను లక్నోలో తప్ప ఇంకెక్కడ ఉండరు. లక్నోలో తను తప్ప ఇంకెవరు ఉండరు. ఓకే. ఫైన్. సో ద ల్యాండ్స్కేపర్ ఇస్ ఫ్రమ్ పంజాబ్. ముందు మనకి ల్యాండ్స్కేపర్ ఎవరో తెలీదు. సో పంజాబ్ నుంచి ఎవరో కూడా మనకు తెలీదు. కానీ ల్యాండ్స్కేపర్ పంజాబ్ నుంచి అని చెప్పారు కదా! ఏ పక్కన పెట్టండి. డి అనే వాళ్ళు ల్యాండ్స్కేపర్ కాదు. సో తను పంజాబ్ నుంచి కాదు. ఓకే. మీరు అలా ఒక చిన్న క్లూ తీసుకోవచ్చు. ఎడ్యుకేటర్ ఈజ్ నీదర్ ఫ్రమ్ క్యాల్కటా నార్ పంజాబ్. ముందు మనకి ఎడ్యుకేటర్ ఎవరో తెలుసా? తెలీదు. సో ఆ స్టేట్మెంట్ కూడా పక్కన పెట్టండి. డెంటిస్ట్ ఇస్ నాట్ ఫ్రమ్ పంజాబ్. సో డెంటిస్ట్ ఎవరు? ఏ అనే పర్సన్. ఏ అనే పర్సన్ ఇస్ నాట్ ఫ్రమ్ పంజాబ్ అని మనకు తెలుసు. అది మనం ముందే రాసేసాం. ఓకే. అండ్ చారు ఈస్ ఫ్రమ్ ఇందోర్. చారు ఈస్ ఫ్రమ్ ఇందోర్. సో చారు ఇందోర్లో తప్ప ఇంకెక్కడ ఉండకూడదు. అండ్ ఇందోర్లో తను తప్ప ఇంకెవరు ఉండకూడదు. అండ్ డి అనే పర్సన్ కి ఓన్లీ క్యాల్కటా ఒక్కటే ఆప్షన్ మిగిలింది. సో తను క్యాల్కటాలో ఉంటారు. అండ్ అప్పుడు బి అనే పర్సన్ దగ్గర ఓన్లీ పంజాబ్ మిగిలింది. సో బి అనే పర్సన్ పంజాబ్లో ఉంటారు. ఓకే. సో దాన్ని బట్టి మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు అనమాట. ఓకే. సో ఫస్ట్ స్టేట్మెంట్స్లో Calcutta, Indore. Arthi is not a Calcutta landscaper or educator. Dentist is from Lucknow. Dhriti is an anchor. The landscaper is from Punjab. So Punjab nunchi evaru? B అనే పర్సన్ కదా. సో బి అనే పర్సన్ ల్యాండ్స్కేపర్ అనమాట. సో ఇది ఇలా పోతుంది. సో సి అనే పర్సన్ ఎడ్యుకేటర్ ఇలా పోయింది. క్లియర్. సో ఇలా మనం టేబుల్ ఫామ్ చేస్తాం. సో ఏ అనే పర్సన్ ఈజ్ అ డెంటిస్ట్ ఫ్రమ్ లక్నో. బి అనే పర్సన్ ఈజ్ అ ల్యాండ్స్కేపర్ ఫ్రమ్ పంజాబ్. C అనే person is an educator from Indore and D అనే person is a anchor from what Calcutta. ఓకే. ఇలా మీరు డేటాని ఫిల్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేయండి. భావన ఇస్ అ ల్యాండ్స్కేపర్ అండ్ బిలాంగ్స్ టు క్యాల్కటా. భావన ల్యాండ్స్కేపర్ రైటే అండ్ బిలాంగ్స్ టు క్యాల్కటా రాంగ్. సో ఆ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. భావన ఇస్ అ డెంటిస్ట్ అండ్ బిలాంగ్స్ టు పంజాబ్. భావన ఇస్ అ డెంటిస్ట్ కాదు. పక్కన పెట్టండి. ఇది కాదు. భావన ఇస్ అ డెంటిస్ట్ కాదు. భావన ఇస్ అ ల్యాండ్స్కేపర్ అండ్ బిలాంగ్స్ టు పంజాబ్. భావన ఇస్ అ ల్యాండ్స్కేపర్ కరెక్ట్ అండ్ బిలాంగ్స్ టు పంజాబ్ కరెక్ట్. సో బి అనే ఆప్షన్ ఇస్ ఫ్రమ్ ల్యాండ్స్కేపర్ అండ్ పంజాబ్. సో డి ఆప్షన్ విల్ బి ది ఆన్సర్. క్లియర్. సో మీరు ఇలా టేబుల్ ఫార్మాట్ లో రాసుకొని ఇలాంటి క్వశ్చన్స్ ని సాల్వ్ చేస్తారు. ఓకే. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Fine. So Neeraj, Ishfaq, Rohit, Mahim and Harish are in one of the 5 activities: quiz, dancing, debate, mimicry ఇదంతా ఇచ్చారు. సో రోహిత్ పార్టిసిపేట్స్ ఇదంతా ఇచ్చారు. ఓకే. సో this will be a homework question. So try this question and let me know the answer in the comment section. And మీకు ఆన్సర్ రాకపోయినా సరే ప్లీజ్ లెట్ మీ నో. I'll be explaining you once again. ఓకేనా. సో ప్రీవియస్లీ మనం ఎలా అయితే చేసామో సిమిలర్ గా మనం టేబుల్స్ డ్రా చేసుకొని సాల్వ్ చేయొచ్చు. Clear? And if you liked this video, please do give us a like, which gives a lot of support to us, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.